జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం కాడు అన్నారు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల దగ్గరికి కొన్ని ఇష్యూస్ మీద పబ్లిక్లోకి వెళ్తున్నాడు. మీరు ఆ జనసందోహాన్ని, ఆ ప్రజల్ని, వేలాది మంది అతన్ని వచ్చి కలవటము, ఆయనకు పూలు చల్లటము, ఆ స్పందన, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కారు కింద పడి కూడా చచ్చిపోతున్నారు జనాలు. ఓకే, దాన్ని కూడా డిస్కస్ చేస్తాను. అంటే అంత స్పందన, అంత ప్రజాకర్షణ కలుగుతూ చూస్తున్నాం మనము. మీరు అతన్ని జీవితంలో సీఎం కాలేడు అంటున్నారు. మరి వచ్చే జనాన్ని ఏమనుకోవాలి మనము? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బహిరంగ సభలు పెట్టాడండి, పెద్ద పెద్ద సభల పేర్లు ఎందుకు గుర్తురాట్లా. సిద్ధం సభలు. సిద్ధం సభలకి లక్షల మంది వచ్చేవాళ్ళు జనాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి దాని తర్వాత ఎలక్షన్లు వచ్చిన తర్వాత 11 సీట్లకు ఎందుకు పరిమితమైనాడు? జగన్మోహన్ రెడ్డి సభలకి ఒక్కొక్క మనిషికి 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి తరలిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడొచ్చినా సరే జనాలను తోలాలి, అక్కడ ఉన్న నాయకులు హుకుం జారీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి. ఇంతమంది జనాలు ఉంటేనే అక్కడికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి, లేదా రాడంటే సచ్చినట్టు లోకల్ నాయకులు అందరూ జనాలు తోలుతారు. 500,000 రూపాయలు మందు బాటిల్, అక్కడ వచ్చే జనం అంతా డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళే. ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రేమతో ఎవరు రారండి. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా అభిమానిస్తున్నారు అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళు అభిమానిస్తారు జగన్మోహన్ రెడ్డి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఆఫ్ టాపిక్ డిబేట్ చేసి ఒక ఉదాహరణ చెప్తా. సొంత బాబాని అతి కిరాతకంగా గుడ్డలి పొడితో నరికి చంపేసిన అభిమానిస్తారా? తల్లిని కోర్టుకు లాగిన అభిమానిస్తారా? తల్లి చచ్చిపోవాలి అని చెప్పి 4 టైర్లు పేల్చేసిన అభిమానిస్తారా? సొంత చెల్లిని తన సొంత సోషల్ మీడియాలో అత్యంత జుబుత్సాకరంగా బూతులు తిట్టేసిన అభిమానిస్తారా? బాబాయ్ కూతురు సునీతమ్మని ఎంత నీచంగా ట్రోల్ చేశారు వాళ్ళు, చూశారు కదా మనంతా కూడా. సొంత కుటుంబ సభ్యులనే వాళ్ళు టేక్ కేర్ వెళ్ళినప్పుడు బయట వాళ్ళని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మనం ఎలా అనుకుంటాము? ఈరోజు వైసీపీని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని 2019 నుంచి 2024 వరకు ఎవరైతే చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిచేశారు. ఇలాంటి వాడినా మనం సపోర్ట్ చేసింది, ఇలాంటి వాడిగా మనం ఓటేసింది అని చెప్పి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎవరు నమ్ముకుంటాడు? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే వాళ్ళందరూ కూడా ఈ చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరినీ నమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఆశ చూపిస్తే, ఎందుకంటే కూలికి వెళ్తే 300-400 వస్తాయి. ఆ 300-400-500 వీడికి ఇస్తే ఇక్కడికి వస్తే జనాలు వస్తారు కదా అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి పోగేసుకొని చేస్తాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా అండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకునే ప్రయత్నం చేస్తాడంటే, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా నాకు 10,000 మంది కావాలి, 20,000 మంది కావాలంటాడు. ఈ సాక్షి మీడియా ఏం చేస్తుంది? 10,000 మందిని 20,000 మందిని చూపించి 1,00,000 మందిని రెడ్ మ్యాట్ కింద, గ్రీన్ మ్యాట్ కింద వేసేసి 1,00,000 మంది వచ్చేసారని చెప్తారు. రియాలిటీ అక్కడ ఏమి ఉండదండి, వాస్తవాలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత డ్యామేజ్